వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఎంఆర్పిఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గోవింద్ నరేష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు లక్ష డప్పులు అనే నినాదంతో వాళ్ళు ఒక కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి సంబంధించి పోలీస్ పర్మిషన్ రద్దయినట్టుగా తెలుస్తా ఉంది. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా అంటే మీరు దాదాపు 2 నెలలు కావచ్చు వరుస ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నారు దీని మీద. మరి పోలీసు పర్మిషన్ రద్దుకి సంబంధించి అది కూడా దగ్గరగా ఉన్నప్పుడు 4 రోజుల ముందు రద్దు చేయడం అనేది ఎలా చూడాలి? ఇప్పుడు మేము దాదాపుగా 2 నెలల నుండి వేల గొంతులు లక్ష డప్పులకి సిద్ధమై మా ప్రజల్ని సంసిద్ధం చేయడం జరిగింది. ఇది లక్ష డప్పుల కార్యక్రమం, వేల గొంతుల కార్యక్రమం అనే సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వానికి కూడా అన్ని విషయాలు తెలుసు. మేము ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంలో నిర్వహిస్తున్నాం. 30 సంవత్సరాలుగా మా పోరాటం శాంతియుతంగా జరుగుతున్న పోరాటం. మేము ఈ 30 సంవత్సరాల కాలంలో అనేక రూపాల్లో మా జాతి ఆకాంక్షను వ్యక్తపరచడం జరిగింది. ఈసారి సాంస్కృతిక రూపంలో మా జాతి సాంస్కృతిక వాయిదమైన డప్పును చేతబట్టుకొని వస్తున్నాం. డప్పు వాయించడం ద్వారా మా గుండెల్లో దాగి ఉన్న ఆవేదనను వ్యక్తపరచడం కోసం, తరతరాలుగా మా జాతి వేచి ఉన్న ఆకాంక్షను వ్యక్తపరచుకోవడం కోసం మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం కేవలం కొన్ని కుంటి సాకులను ఆధారంగా చేసుకొని, కొన్ని అనుమానాలను అపోహలను సాగ్గా చేసుకొని మా కార్యక్రమానికి అనుమతిని నిరాకరించడం జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య, పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసే చర్యగా మేము భావిస్తున్నాం. ఏం పాయింట్అవుట్ చేస్తున్నారు వాళ్ళు? ప్రధానంగా వాళ్ళు ఎంతమంది ఈ కార్యక్రమానికి హాజరవుతారనే విషయం మీద నిర్దిష్టంగా సమాచారం ఇవ్వలేదని వాళ్ళు సూచించారు. కానీ అది అవివేకమైన చర్య. దాన్ని ఒకసారి మళ్ళీ పరిశీలన చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మా కార్యక్రమ టైటిల్లోనే మేము ఎంతమంది వస్తామో అనే విషయం స్పష్టంగా తెలియజేశాం. లక్షల డప్పులు అన్నాం. డప్పులు అంటే మనుషులు లేకుండా రారు కదా. లక్షలాది మంది ప్రజలు డప్పులు పట్టుకొని వచ్చే కార్యక్రమమే లక్ష డప్పుల కార్యక్రమం. లక్షలాది మంది తరలి వస్తారనే విషయం మేము చెప్తున్న కార్యక్రమ పిలుపులోనే అది స్పష్టంగా ఉన్నది. దాన్ని ఆధారంగా చేసుకొని పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ అది కేవలం కుంటిసాగ్గా చెప్పి మాత్రమే పర్మిషన్ నిరాకరించడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇది అసాంఘిక శక్తులు దాంట్లో చొరబడే ప్రమాదం ఉంది. లక్షల మంది తరలి వచ్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. హింసాత్మకమైనటువంటి సంఘాలు జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రభుత్వం కొన్ని 4-5 కారణాలు ప్రధానంగా సాగ్గా చూపడం జరిగింది. వాటిని కారణాలుగా మేము చూడట్లేదు, కేవలం సాకులుగా మాత్రమే చూస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో 30 సంవత్సరాలుగా శాంతియుతంగా నడుస్తున్న ఒకే ఒక ఉద్యమం, సుదీర్ఘకాలం నడుస్తున్న ఒకే ఒక ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం, మాదిగ దండోర ఉద్యమం. మేము 10 లక్షల మందితో సభలు పెట్టే చరిత్ర ఉన్నది, 15 లక్షల మందితో సభలు పెట్టే చరిత్ర ఉన్నది. అలాగే లక్షలాది మంది ప్రజలతో సాంస్కృతిక ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించే చరిత్ర ఉన్నది. ఎప్పుడు మా ఉద్యమంలో హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకోలేదు. మేము ఎప్పుడు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎక్కడ అదుపు తప్పిపోయిన సందర్భాలు లేవు. క్రమశిక్షణకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మారిపోయారు. మందగ్రస్త మాదిగ గారు ఒక పిలుపునిస్తే ఆ పిలుపుకు కట్టుబడి ఉండే జాతి మాదిగ జాతి. మరి అట్లా 30 సంవత్సరాలుగా మేము శాంతియుతంగా ఉన్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పోరాటం మేము చేయగలడానికి అవకాశం ఉంది. ఈ పోరాటాలు చివరి దాకా రావడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యాన్నంతా ప్రభుత్వం, పోలీసు ఉన్నత అధికారులు పరిశీలించి దీన్ని అర్థం చేసుకొని, మా జాతి ఆవేదన కూడా అర్థం చేసుకొని కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 7వ తారీఖు అంటే ఇంకా 4 రోజులు ఉంది ఇవాళకి. అంటే 4 రోజుల ముందు ఇది క్యాన్సిల్ చేయడం అంటే దీనికి సంబంధించి అన్ని సమకూర్చి పెట్టుకున్న పరిస్థితుల్లో మరి ఈ టైంలో క్యాన్సిలేషన్ అనేది ఎలా చూడవచ్చు? ఖచ్చితంగా ఇది చేసి తీరుతారా, లేదంటే వెనక్కి పోయే పరిస్థితి లేదు. ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించడం అనేది అప్రజాస్వామిక చర్య, ఒక మూర్ఖత్వ చర్య. మరికొద్ది గంటల్లోనే దీనిపై మరొకసారి మేము ప్రభుత్వం దృష్టికి మరొకసారి లేఖ పెడతాం జరుగుతుంది. వాళ్ళు ఏవైతే కారణాలు చెప్పిందో ఆ కారణాల మీద ఒక స్పష్టతనిస్తూ, వారికి సరైన సమాధానాలు ఇస్తూ, అలాగే మేము నిర్వహించబోతున్న కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను మరొకసారి వివరిస్తూ, మరొకసారి ప్రభుత్వానికి అనుమతిని కోరుతూ మేము లేఖ ఇవ్వడం జరుగుతుంది. ఆ లేఖ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో రేపటిదాకా వేచి చూస్తాం. ప్రభుత్వం నుండి వచ్చే స్పందన బట్టి రేపు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ మరొకసారి మా ముఖ్య కార్యవర్గం అంతా కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత, చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే విషయం మీద మా అధినేత మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా ప్రకటన చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని జరిపి తీయడానికే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే మొదటి నుంచి కూడా అంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మాలలు కావచ్చు, కొన్ని సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి. మరి వాళ్ళ దృష్ట్యా చూసుకుంటే వాళ్ళే ఇదంతా చేయించారన్న ఒక ఆలోచన. ముఖ్యంగా ఎవరు ఏది చేసినా ప్రభుత్వం ఎవరి ఒత్తిళ్లకో ఎవరి కుట్రలకో తలగద్దు కదా. ప్రజాస్వామిక విధానాలను అమలుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత, సమావేశాలు జరుపుకునే హక్కులను, ప్రదర్శన జరుపుకునే హక్కులను, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రభుత్వం గుర్తించి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ఒక వర్గానికి కొమ్ముగాసి లేదా ఒక వర్గం యొక్క మాటలు విని అనుమతి నిరాకరించడం అనేది సరే జరగద్దు కదా. దాన్ని మేము కోరుతున్నాం. ముందుగా ప్రభుత్వం ఎవరి ఒత్తిడి ఉన్న విషయం పక్కన పెడితే ప్రభుత్వం చట్ట ప్రకారం మాకు ఇవ్వాల్సినటువంటి అనుమతి మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇది మా జాతి ఆకాంక్షలు వ్యక్తపరిచే కార్యక్రమం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమం కాదు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా చేసిన కార్యక్రమం కూడా కాదు. ఇది కేవలం మా జాతి ఆకాంక్షను 30 ఏళ్ళుగా జరుగుతున్న పోరాట ఆంక్షలను వ్యక్తపరిచే కార్యక్రమం మాత్రమే. దీని ప్రభుత్వం